ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్యాడర్ సమావేశం, అదేవిధంగా కాలేజీ యానివర్సరీ ఫంక్షన్స్లో పాల్గొనడం జరిగింది. మరి పార్టీ క్యాడర్ అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వారి అభిప్రాయాలు ఏంటని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తుంది, ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఉగ్రవాద పార్టీ లాగా ప్రవర్తిస్తూ ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి, భవిష్యత్తులో మేము వస్తామనే అభూత కల్పనలతో అధికారుల్ని, ప్రతిపక్ష కార్యకర్తల్ని బెదిరించడానికి ప్రయత్నం చేస్తుందంటే ఆ రాజకీయ పార్టీ ఏంటో కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తానండి. ఈ రాష్ట్రం విధ్వంసం అయినా పర్వాలా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోయినా పర్వాలా, కానీ మేము అధికారంలోకి వచ్చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారంటే అసలు ఈ పార్టీ యొక్క లక్ష్యం ఏమిటి? ఒక అవగాహనతో పనిచేస్తుందా, లేక కేవలం రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి అధికారులకు బెదిరించి అధికారులకు రావాలంటుందో ప్రజలను కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాము. గత ఎన్నికల్లో ఈ రాష్ట్ర రాజధానికి సంబంధించింది మెయిన్ ఇష్యూగా ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో చేత్కరించి 151 సీట్ల నుంచి 11 సీట్లకి దించేసినా కూడా ఇంకా ఆలోచన మార్చుకోకుండా, బుద్ధి మార్చుకోకుండా మాట్లాడతాం ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి మనం చేస్తానని. ఈరోజు వారి లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో అరాచక పరిస్థితులు సృష్టించి భవిష్యత్తులో మేము వచ్చేసి అన్నిటినీ నాశనం చేసేస్తామనే అభిప్రాయం కల్పించి ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకోకుండా, పెట్టుబడులు రాకపోవటం మూలంగా కొత్త పరిశ్రమలు కానీ ఇవన్నీ రాకపోతే యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు లభించవు, ఒక అలజడి పరిస్థితులు సృష్టించాలనేది మరి ఈ పార్టీ, ప్రతిపక్ష పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అమరావతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధానో ఆ రాజధానిని ప్రజలందరూ కూడా గర్వించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. 1 సంవత్సరంలో వారు పూర్తిగా నాశనం చేసిన పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి ఈ రాష్ట్రంలో రైతుల భవిష్యత్తుకి ఒక ఆధారాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను. మరి ఈరోజు రైతులు కొంతమంది ధాన్యం గురించి మాట్లాడారు. ఈ దేశంలో ధాన్యం కొన్న 24 గంటలు 48 గంటల్లో డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు, నేను కలెక్టర్ గారితో మాట్లాడాను. వాటిని పరిష్కరించి రైతులకి ధాన్యం అమ్ముకోవటంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి కూడా మనవి చేస్తాను.